జై శ్రీరామ్. 27వ తేదీ మార్చి 2026 రోజున మనము సీతారామ కళ్యాణాన్ని వీక్షించబోతున్నాం. ఎంతో భక్తిభావంతో ఈ యొక్క కళ్యాణ ఘట్టాన్ని మనం వీక్షిస్తూ అనేక సంవత్సరాలుగా పురాణ కాలం నుంచి కూడా భక్తులందరూ కూడా ఇటువంటి సమయాన్ని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ వివాహ ఘట్టం ఏదైతే ఉందో ఇది ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఏమని నేర్చుకోవాలి? శ్రీరామచంద్రుడి యొక్క ఆదర్శం, సీతమ్మ తల్లి పవిత్రత, ఈ యొక్క కలయిక మాత్రమే ఈ శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణ వైభవం. సీతమ్మ తల్లి ఎంత పవిత్రంగా ఉంది, ఎన్ని కష్టాల్లో శ్రీరామచంద్రుడితో తోడుగా ఉంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ దంపతుల యొక్క ఆదర్శం, ఈ దంపతుల మధ్యన ఉన్నటువంటి పవిత్రతని మనం జీర్ణించుకోవాలి. అయితే ఈ రోజుల్లో జీవితాలు అలాగే గడుస్తున్నాయా అంటే లేదు. ఇవాళ పెళ్లి జరుగుతోంది, రేపు విడాకులు అంటున్నారు. ఇటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఈ సీతారామ కళ్యాణం అనేటువంటిది ఒక మంచి పాఠంగా మనం అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి. కాబట్టి ఇక నుంచైనా మన బంధాలు, మన బాంధవ్యాలు, మన ప్రేమ, మన ఆదర్శాలు ఇవన్నీ కూడా పునరుద్ధరించుకోవాల్సినటువంటి సమయము ఆసన్నమైంది. దానికోసం మనం పాటుపడాలి. తెలిసింది కదండి, జాగ్రత్త పడండి.